మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. ఇదిగో మా లిష్యూని మేము స్కూల్ నుంచి పికప్ చేసుకుని వచ్చేసాము. వాడైతే అదే ఫ్లోలో ఆడుతున్నాడు. ఇంట్లో కూడా స్కూల్లో ఆడి అలసిపోయి పడుకుంటాడేమో అని అనుకుంటే ఏమీ పడుకోవట్లేదు, అదే ఫ్లోలో కిందన ఆడుతున్నాడు కూడా. ఇదిగో పిల్లలతో అసలు ఎలా ఉంటుందంటే పొద్దున్నే మేము హడావిడిగా లేచి వాడిని రెడీ చేసి బాక్సులు కట్టి స్నానాలు చేపించి వాడికి ఫుడ్ పెట్టి పాలు పెట్టి అన్నీ తీసుకెళ్ళి దింపితే అక్కడ 2-3 hours ఆడుకుంటాడు. అయిపోయిన తర్వాత మీ స్కూల్ అయిపోయింది అంటారు, మళ్ళీ వాడిని పికప్ చేసుకుని వచ్చేస్తాం అనమాట. మాకు ఈ జర్నీలోనే అయిపోతుంది. మేము ఉండేదేమో నిజాంపేట, వాడి స్కూల్ ఏమో జేఎన్టీ దగ్గర. సో రన్నింగ్ రేస్లోనే అయిపోతుంది ట్రాఫిక్ ఇదంతా. అమ్మ ఇప్పుడే వచ్చావు, ఎంత ఎండగా ఉందిరా బాబు, వల్ల కావట్లేదు. సో ఈరోజు మా లిష్యూ కోసం మేము హెల్దీ స్నాక్ చేయబోతున్నాం అనమాట. సో ఇట్స్ రాగి లడ్డు, రాగి డ్రై ఫ్రూట్ లడ్డు. వాడికి లడ్డూలు అంటే చాలా ఇష్టం, అందుకని మేము డిఫరెంట్ లడ్డూలన్నీ కూడా పెడుతున్నాం వాడికి. అండ్ సో ఈరోజు మేము ఎలా చేస్తాం ఏంటి అవన్నీ కూడా చూపించేస్తాం. ఇట్స్ అ హెల్దీ ఫుడ్ స్నాక్ అనమాట. సో ఎలా చేస్తాం అన్నది కూడా చూపించేస్తాం. ముందైతే బయట నుంచి వచ్చా కదా, మొహం కడుక్కుంటాను రండి. సో టీనేజ్ నుంచి ఇప్పటిదాకా పింపుల్సే నా బిగ్గెస్ట్ స్కిన్ ఇష్యూ అయిపోయింది. అప్పుడేమో టీనేజ్ ప్రాబ్లమ్ అని పింపుల్స్ వచ్చేవి, ఇప్పుడేమో ల్యాక్ ఆఫ్ స్లీప్, పొల్యూషన్, వర్క్ స్ట్రెస్, ఫుడ్ హ్యాబిట్స్, హార్మోనల్స్, అయ్య బాబోయ్ ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ కూడా అవ్వచ్చు. సో నేను యూస్ చేసే క్లెన్జర్ జెంటిల్ ఆన్ స్కిన్ ఉండాలి, పింపుల్స్ మళ్ళీ రాకుండా ఉండాలి, అండ్ ఆల్సో నా స్కిన్ కాంప్లెక్షన్ క్లియర్ అండ్ వైబ్రెంట్గా ఉండాలి. సో దానికోసం నేను హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అయితే యూస్ చేసేస్తున్నాను. దీన్ని మనం ఫేస్ వెట్ చేసేసి కాస్త ఫేస్ వాష్ అప్లై చేసి కాస్త సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసి వాటర్తో వాష్ చేసేయడమే. సింపుల్. బెస్ట్ రిజల్ట్స్ కోసం మనం ట్వైస్ a డేలో యూస్ చేసేసేయచ్చు. ఇదైతే క్లినికలీ ప్రూవెన్ టు రెడ్యూస్ పింపుల్స్ అండ్ ఇది 100% న్యాచురలీ డిరైవ్డ్ నీమ్తో చేశారు. సో నీమ్ నోన్ ఫర్ ఇట్స్ పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ. ఫస్ట్ వాష్లోనే 99.9% పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియాని కిల్ చేసేస్తుంది. సో ఈ సోప్ ఫ్రీ అండ్ జెంటల్ క్లెన్జర్ డిజైన్ చేసిందే ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసేసి పింపుల్స్ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుందని. సో ఈ ఫేస్ వాష్లో స్కిన్ ఫ్రెండ్లీ pH ఉంటుంది. సో మన స్కిన్ మీద జెంటల్గా ఉండి పింపుల్స్తో టఫ్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసేసి పింపుల్ ఫ్రీ హెల్దీ స్కిన్ విత్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ పొందొచ్చు. ఈ ప్రోడక్ట్ అయితే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయాస్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్ లో అవైలబుల్ గా ఉంది. క్లిక్ ఆన్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ టు గెట్ గ్రేట్ డిస్కౌంట్స్. ఓకే, ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను కదా, మా వాడి కోసం రాగి లడ్డు చేద్దాము. సో రాగి లడ్డు చేయడానికి నేనైతే జ్యోతిని కూడా రమ్మని చెప్పేశాను, ఎందుకంటే జ్యోతి వంటలో ఎక్స్పర్ట్ అనమాట. సో జ్యోతి ఉంటే జప్ అయిపోతుంది. సో అబ్వియస్గా నేనే పిల్లాడిని పట్టుకుని మేమే కష్టపడి చేయలేం కదా. సో వీ నీడ్ హెల్ప్. సో హెల్ప్ చేయడానికి అయితే జ్యోతి వచ్చేస్తుంది. రండి, రాగి లడ్డు ఎలా చేస్తుంది, ఎంత బాగా చేస్తుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అన్నీ కూడా చూపిస్తాను, పదండి. సో ఈరోజు మేము మా లిష్యూ కోసం రాగి లడ్డు చేయబోతున్నాం. వాడు అంటున్నాడు, అంటే పెట్టు అనమాట. సో వాడి కోసం అని చెప్పి రాగి లడ్డు, రాగి పౌడర్ రెడీ, బెల్లం పౌడర్ రెడీ, అండ్ ఆల్సో ఆల్మండ్స్, క్యాష్యూ ఆల్మండ్స్ ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాం అనమాట. ఇదిగో ఇంకా కట్టింగ్ అవుతుంది. సో దట్ వాడికి పళ్ళకి కచ్చి అంటే ఇబ్బంది అవ్వకూడదు కదా, అందుకని చిన్న ముక్కల్లాగా కట్ చేసేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మనం పౌడర్ కూడా వాడుకోవచ్చు, కాకపోతే కాజు అయితే ఇంకా బాగుంటుంది, మధ్యలో తగులుతూ ఉంటుంది. ఆడు కూడా ఈ మధ్యన నవలే అలవాటు వస్తుంది. నవల్ యాక్చువల్లీ రైట్. అలాగే అన్ని వాడికి ఇస్తున్నాం అనమాట, కొంచెం తినడానికి. అది సో మొదలెడదామా మరి? దీనికి కావాల్సిన పదార్థాలు అయితే నేను చెప్పేశాను, ప్రాసెస్ ఏంటి అనేది మా జ్యోతి చెప్తుంది. జ్యోతి వంటలో ఎక్స్పర్ట్. సత్తి ఓ మంచి పనుడు. సో మా జ్యోతి చేసిందంటేనా మా లిషు ఆమామామని తింటాడు. సో అందుకని వాడి కోసం అన్ని హెల్దీ రెసిపీస్ చేస్తున్నాం అనమాట. ఆ రెసిపీలో ఇదొక రెసిపీ. అంటే వాడు చెప్పా కదా, లడ్డూలు బాగా తింటాడు, డ్రై ఫ్రూట్ లడ్డు బాగా తింటాడు, అలాగే ఇలా లడ్డూలన్నీ బాగా ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇలా హెల్తీగా టేస్టీగా ఉండేవన్నీ కూడా మేము ఇంట్లోనే ఇలా చేసుకుంటున్నాం. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా పెట్టేసేయండి. ఓకే, యాక్చువల్గా మేము చిన్నప్పుడు వాడికి రాగి రెగ్యులర్గా పెడుతూ ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు బాగా తినేవాడు. దాని తర్వాత ఇంకా రాగి తినడం మానేశాడు. ఐ థింక్ వాడికి బోర్ వచ్చేసిందేమో, మొహం మొత్తేసి ఉంటుందేమో అని అనుకున్నాం. సరే ఎన్నిసార్లు ట్రై చేసినా ఇంక వదిలేశాడు. సరే ఇంకా వేరే ఫామ్లో, ఇలాగే లడ్డూల ఫామ్లో ఇంకేదో ఫామ్లో అలా పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. సో ముందైతే మేము స్టవ్ ఆన్ చేసేసుకున్నాము. అండ్ పెన హీట్ ఎక్కిందా? ఓకే, దాంట్లో నెయ్యి కూడా యాడ్ చేసేస్తున్నాము. సో దాంట్లో రాగి ఫ్లోర్ కూడా వేసేసుకున్నాము. రాగి ఫ్లోర్ బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేయాలా? ఓకే.
యాక్చువల్లీ నాకు మా కాలనీలో ఏదైనా వంటలు కానీ కాలనీ దగ్గర డాక్టర్లు కానీ ఇవే ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా జ్యోతిని అడిగితే చక్కమని చెప్తుంది. సో షీఈస్ లైక్ అ బీబీసీ అనమాట. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా దీని దగ్గర నుంచి మాకు చాలా ఫాస్ట్గా వస్తుంది. మాకే కాదు, అందరికీ కాదు, కాలనీలో అందరికీ కూడా. అండ్ జ్యోతి ఫుల్ ఫేమస్ కాలనీలో. మా మీనాక్షి అయితే వాళ్ళ కూతురు మీనాక్షి ఇంకా ఫేమస్, డాన్స్ అద్దరిపోయేలా చేస్తుంది. సో ఇప్పుడైతే దీన్ని రోస్ట్ అయ్యేలాగా చేయాలా? యా, దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఓకే, సిమ్లోనే చేసుకోవాలి, లో ఫ్లేమ్లో. ఓ అన్ని సిమ్లోనే. నేనైతే నా హై పెట్టి దమ్మా దమ్మా అంటాను, అది మాడి కూర్చుంటుంది. మళ్ళీ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని అది మొత్తం నల్లగా అయ్యి లడ్డు కాస్త బ్లాక్ షేడ్ వచ్చి. ఓకే, అలా కాకుండా సిమ్లో పెట్టి నిదానంగా చేయాలన్నమాట. పిల్లలకు చూడడానికి కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటి, ఈ రోస్ట్ అయిన పౌడర్ని మనం ఒక సైడ్ తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మళ్ళీ నెయ్యా? యా. అబ్బా, నాకు అసలు ఎంత బాగా తెలిసిపోతుందో. నెక్స్ట్ మళ్ళీ గీ, ఒక స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. సో ఒక 2 స్పూన్స్ అలా నెయ్యి వేసుకుంటే చాలా? ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని నెక్స్ట్ జీడిపప్పు బాదం ఉన్నాయి కదా, అవి బాగా మనం రోస్ట్ చేయాలా? సో కొంచెం బ్రౌన్ వచ్చేదాకా రోస్ట్ చేయాలి దీన్ని కూడా. నెక్స్ట్ జీడిపప్పు బాదం 2 రోస్ట్ చేసుకో, వేయించుకుంటే పిల్లలకి టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అవును, వాళ్ళకి పెడుతూ మనం కూడా మధ్య మధ్యలో ఒక లడ్డు తినొచ్చు. మొత్తం అంతా మనమే తినేస్తాం. వాడేంటి తెలుసా, పేరు పిల్లలు మేము. అదే కదా, పేరేమో వాడిది బాగుందంటే మేము జపక్ జపక్. అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డు నేను కూడా అట్టి ఇట్టి వెళ్తూ తీసి నోట్లో పెట్టేసుకుంటాను. నేనేమో అమ్మో లావైపోయాను తర్వాత చెప్పేసి తర్వాత నేను ఫీల్ అవుతూ ఉంటాను. మేడం కలర్ కదే సీక్రెట్. అమ్మ తల్లే. నెక్స్ట్ ఇవి రోస్ట్ అయిన తర్వాత బ్రౌన్ అయింది కదా, ఇప్పుడు రోస్ట్ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఓకే. ఓ మళ్ళీ ఈ కప్లో పెట్టేసుకోవాలా? మనము రోస్ట్ చేసిన పౌడర్లో ఈ రోస్ట్ అయిన కాజు బాదం కూడా వేసేసుకోవాలి. ఓ రెండు ఇప్పుడే మిక్స్ చేయాలా? యా. నువ్వేంటి రెగ్యులర్గా మీనాక్షికి పెడుతూ ఉంటావా? యా, మీనాక్షి ఫుడ్ ఇది. మీనాక్షి ఫుడ్. మళ్ళీ ఇసుకు కూడా పెట్టి బాగా ఎనర్జెటిక్గా చేయాలని. వాడు ఎనర్జీ ఆల్రెడీ ఉంది, ఇంకా ఎనర్జీ ఎక్కువ అయిపోయి ఇంకా నెక్స్ట్ పరిగెడతా అంటాడు. ఇప్పుడే పరిగెట్టడం తట్టుకోలేకపోతుంది. మనం జాగ్రీ పౌడర్ వేసుకోవాలి. బెల్లం, జాగ్రీ పౌడర్. ఓకే. ఈ వేయించిన పిండిలో డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, అందులో కొంచెం బెల్లం పొడి వేసుకోవాలి సరిపడా. సో మిక్స్ చేసేసాలా? ఇంకా ఒక 4 స్పూన్స్ జాగ్రీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం గీ అప్లై చేసుకొని ఇంకా బాల్స్ చేసేసుకోవాలి. ఓకే. మన చేతికి కూడా కొంచెం గీ అప్లై చేసుకోవాలి. ఇవి 2 మిక్స్ చేసేసుకొని. వేడిగా లేదా? కొంచెం వేడిగా ఉంటుంది. అలవాటు ప్రకారం చేసేస్తుంది టపా టపా. షీఈస్ అ ప్రో ఇన్ కుకింగ్, అందుకనే. యాక్చువల్లీ ఇది ఒక హార్డ్లీ 10 minutes, 5 minutes యాక్చువల్లీ చెప్పాలంటే. అన్ని రెడీగా ఉంటే మనం 5 minutesలో చేసేసుకోవచ్చు, బట్ ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. మిక్స్ చేసేసుకొని కదా, కొంచెం నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చేతికి కూడా మనం నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు చేసేసుకొని తినేయడమే. ఎంత సింపుల్. అబ్బా, ఈ ప్రాసెస్ ముందే తెలుసుంటే నా చకాచక్ ముందే చేసుకునేవాళ్ళం. ఇలా లడ్డూలు చేసేసుకొని రోజుకొకటి పిల్లలకు పెడితే చాలా హెల్తీ. మా వాడు రోజుకి నచ్చిందంటే రోజుకి ఒకటి కాదు, బాగానే తింటాడు. సో ఇది నీ గురించే, నీకే లడ్డు ఈసారి రాగి లడ్డు. సో ఎన్ని వస్తాయి మనకి? ఒక వీక్, మనకి యాక్చువల్లీ ఒక వీక్కి సరిపోవు. అంటే ఇవి ఫ్రెష్గా చేసుకోవచ్చు, ఎందుకంటే టైం టేకింగ్ లడ్డూస్ ఏం కాదు. ఇది జప్పని అయిపోతాయేమో కదా. ఇలా చేసుకొని అలా తినేచ్చు కూడా. యా. లిషు, నీకు లడ్డురా? అయ్యో, లిషు లడ్డు, లిషు లడ్డు, యమ్మీ లడ్డు. అమ్మో వద్దురో ప్లీజ్ రో. అమ్మా పడేసి. వీడికి అన్ని లడ్డూలు ఇష్టం. సున్నుండి ఇష్టం, అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు ఇష్టం, మిల్లెట్ లడ్డు ఇష్టం. అమ్మో నా మైకు. ఇప్పుడేమో రాగి లడ్డు. వీడి కోసం మేము అన్నీ ఇలా హెల్దీగా అన్నీ ఇంట్లోనే చేస్తున్నాం అనమాట. సో అన్నీ నేర్చుకుని ఇలా చేసుకుంటున్నాం. మా లిషాన్ కోసం హెల్దీ రాగి లడ్డు రెడీ. యమ్మీ యమ్మీ లిషు లడ్డు రెడీ. యమ్ 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 యమ్. అరే 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 ఏంట్రా డాన్సా? ఫస్ట్ ఏదైనా మా వాడికి పెట్టే ముందు నేను టేస్ట్ చేస్తాను. అలాగే ఇది కూడా నేను కూడా టేస్ట్ చేసేస్తాను. చూసాళ్ళు తినేస్తాను అనుకుంటారేమో. వావ్, ఎంత బాగుంది తెలుసా లిషు.
అంత బాగుందో మేడం అవి లడ్డు సూపర్ అమేజింగ్. నాకు బలం అంతా నాకే వచ్చేస్తుంది. యాక్చువల్లీ రాగి చెప్పా కదా ఇంతకుముందు మా వాడికి బాగా పెట్టేదాన్ని, లిటరల్గా రోజు రాగి పెట్టేదాన్ని. దాని తర్వాత ఆడికి మహమ్మద్ ఆడు దుబాయ్ అన్నాడు. ఇంకా సరే మేము కూడా వేరే ఐటమ్స్ పెట్టడం అన్నట్టు. అప్పుడు మాట వినే టైంలో మా వాడు మాట వినే టైంలో రాగి తిన్నాడు. ఇప్పుడు మాట వినట్లేదు, అందుకని రాగి తినట్లేదు. రాగి ఏంటి మేము ఏం పెట్టినా సరిగ్గా తినట్లేదు. అందుకే ఇలాంటివన్నీ కూడా ఈ రకంగా వేస్తున్నాం అనమాట. లడ్డూలు ఇష్టపడుతున్నాడు, అందుకని ఇడ్లీ కూడా రౌండ్గా ఉంటుంది కదా, ఇడ్లీ కూడా అలా రౌండ్గా ఉన్నది తీసుకుని తింటాడు అనమాట. మన జ్యోతికి అయితే మీనాక్షి పికిల్స్ ఉంది. మీనాక్షి పికిల్స్తో పాటు నువ్వు లడ్డూస్, హోమ్ మేడ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా పెట్టి బిజినెస్ చేసేయచ్చు. వెజ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి, కారపళ్ళు A to Z కావాల్సినవన్నీ కూడా ఉంటాయి. తనకి జస్ట్ ఫోన్ చేస్తే తను అన్ని తను మీకు కావాల్సింది కారంగా కావాలా ఎలా కావాలన్నా కూడా తను చేసి ఇచ్చేస్తుంది అనమాట. ఫుడ్ అయితే అదిరిపోతుంది. ఇదిగో మావాడు కూడా చెప్తున్నాడు చాలా బాగుంటుంది అని. సో యా తనని రీచ్ అవ్వాలి అంటే తన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాను, మీరు రీచ్ అయిపోవచ్చు. ఓకే, సో యా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేసేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంటని టంగ్ మీద కొట్టేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాగా చెప్తాడు. గుడ్ జాబ్ కన్నా, గుడ్ జాబ్. మా వాడికి ప్రేమ ఎక్కువ అయితే వాడు తినేది I love you. దుర్గంటికి రా. వద్దురా ప్లీజ్ రా, నాకు వద్దురా, నేను లాగకి పోతున్నాను రా, వద్దురా.